హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం నెలకు 30,000 శాలరీ సంపాదిస్తే ఎలా మేనేజ్ చేసుకోవాలి? చాలా మందికి శాలరీ వచ్చాక 10 డేస్లోనే ఖాళీ అవుతుంది. ఇంకొందరికి మంత్ ఎండ్ వరకు బ్యాలెన్స్ అవుతుంది. డిఫరెన్స్ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ అనేది చాలా అవసరం. సో శాలరీని 3 పార్ట్స్లో డివైడ్ చేసుకుంటే లైఫ్ టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి నెసెసిటీస్. ఇది మన శాలరీలో 60% అంటే 18,000 రూపీస్ పక్కకు పెట్టుకోవాలి. ఇది డైలీ లైఫ్లో మస్ట్ అండ్ షుడ్ ఖర్చులు. ఇవి మేనేజ్ చేయకపోతే కష్టమే. హౌస్ రెంట్కి 30% అంటే 9,000 రూపీస్. ఇల్లు మన బేసిక్ నీడ్ కాబట్టి శాలరీలో 30% లోపలే రెంట్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీస్కి 15% అంటే 4,500 రూపీస్. మన డైలీ ఫుడ్ ఐటమ్స్ అండ్ కిచెన్ ఎసెన్షియల్స్ కోసం ఈ బడ్జెట్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ, ఫోన్ అండ్ గ్యాస్ బిల్స్కి 5% అంటే 1,500 రూపీస్. ఇవి మంత్లీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్కి 10% అంటే 3,000 రూపీస్. ఆఫీస్, కాలేజ్ అండ్ డైలీ ట్రావెల్ కోసం ఇది ఎనఫ్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి వాంట్స్. దీనికి 20% అంటే 6,000 రూపీస్ పక్కకు పెట్టుకోవాలి. ఇది పర్సనల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం. షాపింగ్ అండ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి 10% అంటే 3,000 రూపీస్. న్యూ క్లోత్స్, గ్యాడ్జెట్స్, గ్రూమింగ్ ఇవి మంత్లీ బడ్జెట్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అండ్ ట్రావెల్కి 10% అంటే 3,000 రూపీస్. మూవీస్, ట్రిప్స్, వీకెండ్ అవుటింగ్స్ కోసం ఇది అలొకేట్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. దీనికి 20% అలొకేట్ చేసుకోవాలి అంటే 6,000 రూపీస్. ఇది ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి 5% అంటే 1,500 రూపీస్. అన్ఎక్స్పెక్టెడ్ మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఇన్సూరెన్స్ ఉంటే టెన్షన్ ఉండదు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఎస్ఐపి ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అంటే 10% అంటే 3,000 రూపీస్. 1,500 నిఫ్టీ 50లో, 1,500 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో పెట్టండి. ఇది ఫ్యూచర్ వెల్త్ బిల్డింగ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్గా 5% ఉంచుకోండి అంటే 1,500 రూపీస్. సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెన్సెస్ వస్తే ఈ ఫండ్ మిమ్మల్ని కాపాడుతుంది. ఈ బడ్జెటింగ్ అనేది 30,000 శాలరీ ఉన్న వాళ్ళకు. ఇలా ప్రాపర్గా బడ్జెటింగ్ ఉంటే శాలరీ ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు మేనేజ్ అవుతుంది. డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వచ్చు. వీడియో యూస్ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.